బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్, బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. దేశవ్యాప్తంగా బీహార్ ఎన్నికల గురించి మాట్లాడుకుంటుంటే తెలుగు రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ఆంధ్ర ప్రజలు మాత్రం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంత హాట్ గా వినబడుతుందో దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అక్కడ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ బరిలో ఉన్నాయి. ఇంతకుముందుకే మనం నిన్నటి వీడియోలో ప్రీపోల్ సర్వే గురించి కొంతమంది సర్వేలు ఎవరైతే ఉన్నారో మెయిన్ సర్వేలో వాళ్ళు ఏం మాట్లాడారు, ఏ పార్టీకి పట్టం కట్టారో గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి మాట్లాడదాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంత కీలకమైనంటే కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ నవీన్ యాదవ లేదా రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతనా లేదా కేటీఆర్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి లేదా బండి సంజయ్ కిషన్ రెడ్డి అన్నట్టు ఈ ఎన్నిక చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. అయితే కొన్ని సర్వేలు ఎన్నికలు అయిపోయిన తర్వాత, నిన్న పోలింగ్ అయిపోయిన తర్వాత, కొన్ని సర్వేలు నిన్న పోలింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం జరిగింది. చాలా సర్వేలు ఇచ్చాయి. ప్రధానంగా కొన్ని సర్వేలు తీసుకున్నాం. వారు ఎవరికి పట్టం కట్టారో క్లియర్ గా తెలుసుకుందాం. మొదటగా చూసుకున్నట్లయితే చాణక్య స్ట్రాటజీస్, చాణక్య సర్వే కాదు, చాణక్య స్ట్రాటజీస్ ఇది ఏం చెప్తుందంటే కాంగ్రెస్ కు 46%, అదేవిధంగా బీఆర్ఎస్ కు 43%, బీజేపీకి 6%. చాణక్య స్ట్రాటజీస్ క్లియర్ గా చెప్పబోతుంది జూబ్లీహిల్స్ సీటు కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్లు క్లియర్ గా చాణక్య స్ట్రాటజీస్ చెప్తుంది. అదేవిధంగా ఇటీవలే చాలా ఫేమస్ అయిన సర్వే నాగన్న సర్వే. నాగన్న సర్వే కాంగ్రెస్ కు 47%, అదేవిధంగా బీఆర్ఎస్ కు 41%, అదేవిధంగా బీజేపీకి 8%. మనం ఏ సర్వే చూసినా బీజేపీకి థర్డ్ ప్లేస్ లో ఉంచుతుంది. అదేవిధంగా 6 to 8% మించి బీజేపీకి ఏ సర్వే కూడా ఇవ్వట్లేదు. అయితే ఇక్కడ నాగన్న సర్వే కూడా కాంగ్రెస్ తే గెలుపు, రేవంత్ రెడ్డి హీరో అని క్లియర్ గా చెప్తా ఉంది. అదేవిధంగా పీపుల్స్ పల్స్ కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ సర్వే. పీపుల్స్ పల్స్ కాంగ్రెస్ కు 48%, అదేవిధంగా బీఆర్ఎస్ కు 41%, అదేవిధంగా యాజ్ డీస్ గా బీజేపీకి 6%. పీపుల్స్ పల్స్ కూడా కాంగ్రెస్ కే పట్టం కడుతున్నట్లు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఎగ్జిట్ పోల్స్ నిన్న ఈవినింగ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, పోలింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చిన సర్వేలు ఇవి. మాక్సిమం మనం ప్రీ పోల్ సర్వే కంటే ఎగ్జిట్ పోల్ సర్వే తోటి వచ్చిన రిజల్ట్స్ దాదాపుగా సమానంగా ఉంటాయి. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ ను చాలా మంది ఇదే ఫైనల్ రిజల్ట్ గా కూడా చూస్తూ ఉంటారు. నాగన్న సర్వే, పీపుల్స్ పల్స్, చాణక్య స్టడీస్ వరుసగా కాంగ్రెస్ కు పట్టం కట్టాయి. అదేవిధంగా స్మార్ట్ పోల్ కూడా 48% కాంగ్రెస్, 42 బీఆర్ఎస్, 7% బీజేపీ. స్మార్ట్ పోల్ కూడా వరుసగా కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. ఇక్కడ చూసాం చాలా సర్వేలు కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. క్లియర్ గా మనకు అర్థమవుతుంది జూబ్లీహిల్స్ భవిష్యత్తు కాంగ్రెస్ దాని మనకు అర్థమవుతుంది. మనం ప్రధానంగా ఒక 4 సర్వేలు తీసుకున్నాం, కానీ వీటితో పాటు ఇంకా కొన్ని సర్వేలు ఉన్నాయి. అవన్నీ కూడా కాంగ్రెస్ కే పట్టగడుతున్నాయి. హెచ్ఎంఆర్ సర్వే కూడా కాంగ్రెస్ కే పట్టగడుతుంది. అదేవిధంగా జెన్మైన్ సర్వే, ఇది చాలా ఫేమస్ సర్వే, అది కూడా కాంగ్రెస్ అంటుంది. ఇంకా మనం ఇప్పుడు వింటా ఉంటాం ఆరామ్ అస్సాం సర్వే, అది కూడా కాంగ్రెస్ కే పట్టగడుతా ఉంది. అయితే బీఆర్ఎస్ కూడా కొన్ని సర్వేలు అనుకూలంగా ఉన్నాయి. ఆ సర్వేల గురించి కూడా మాట్లాడుకుందాం. అందులో ప్రధానంగా ఒక 3 సర్వేలు తీసుకుందాం. క్యూ మెగా సర్వే ఏం చెప్తుందా అంటే 45% బీఆర్ఎస్, 41% కాంగ్రెస్, 9% బీజేపీ అని చెప్తా ఉంది. అంటే ఇప్పుడు మనం చూసిన సర్వేలలో ప్రధానంగా బీఆర్ఎస్ కు పట్టం కడుతున్న సర్వే ఏదైనా ఉంది అంటే అది క్యూ మెగా సర్వేనే. ఆ తర్వాత మిషన్ చాణక్య, ఇందాక మనం చూసినాం చాణక్య స్ట్రాటజీస్ ఏమో కాంగ్రెస్ కు పట్టం కడతా ఉంటే మిషన్ చాణక్య బీఆర్ఎస్ నే పై చేయి దాటింది. 41%
బీఆర్ఎస్, 39% కాంగ్రెస్, అదేవిధంగా 18.9% బీజేపీ. ఎంటర్ దాదాపుగా కొన్ని పదుల సర్వేలలో 2 డిజిట్ దాటింది బీజేపీ కంటే కేవలం మిషన్ చాణక్య సర్వేనే. మిషన్ చాణక్య సర్వే ఏం చెప్తుందంటే బీజేపీకి 18% ఓటింగ్ అక్కడ వచ్చింది అని చెప్తుంది. సీటు మాత్రం పక్కా బీఆర్ఎస్ అని చెప్తా ఉంది. ఇక నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ NFO ఇది చూసుకున్నట్లయితే 44 బీఆర్ఎస్, 39 కాంగ్రెస్, 10%. ఈ మూడు ఏవైతే క్యూమేగా, మిషన్ చాణక్య, నేషనల్ ఫ్యామిలీ ఒపీనియన్ ఈ 3 సర్వేలు మాత్రం అన్ని సర్వేలకు భిన్నంగా ఏం చెప్తా ఉన్నాయంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎమ్మెల్యే సీటును బీఆర్ఎస్ మాగంటి సునీత కైవసం చేసుకోబోతుందని ఇక్కడ క్లియర్ గా చెప్తా ఉంది. అదే ఈ 3తో పాటు కొన్ని కేకే సర్వేలు, చిన్న చిన్న సర్వేలు కూడా బీఆర్ఎస్ కి చెప్తున్నప్పటికీ 75% ఎగ్జిట్ పోల్స్ మొత్తం కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. మనం చూసినాం కదా, మనం చెప్పిందే దాదాపు 10 సర్వేలు. ఆరామ్ అస్తం సర్వే చాలా ఫేమస్, అదేవిధంగా స్మార్ట్ పోల్ చాలా ఫేమస్. ఇలాంటి సర్వేలు మొత్తం చాణక్య స్ట్రాటజీస్ తో పాటు అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ కే పట్టం కట్టాయి. ఎందుకంటే ప్రీపోల్ సర్వేలో కొంచెం అటు ఇటుగానే ఉంటుంది, ప్యారల్ గా ఉండదు. బట్ వన్స్ ఎగ్జిట్ పోల్స్ వచ్చాయంటే ఎగ్జిట్ పోల్స్ అండ్ రిజల్ట్స్ దాదాపు ప్యారల్ గా ఉంటాయి. ఇదే సమానంగా కూడా రిజల్ట్స్ లో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అని మనకు అర్థమైపోతుంది. 14th రోజు మనం రిజల్ట్స్ చూడాల్సిన అవసరం కూడా లేదు, కాంగ్రెస్ విక్టర్ అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపు అక్కడ జెన్యున్ ఓటు పడదా లేదా అనే విషయానికి వస్తే చాలా వరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నుండి మొదలుకుంటే దాసో శ్రావణ్ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ రౌడీ షీటర్ రవీన్ యాదవ్ ఎవరైతే ఉన్నారో అంటే అభ్యర్థిని, వాళ్ళ అనుచరులను ఒక్కొక్క పోలింగ్ బూత్ దగ్గర ఒక్కొక్కరిని పెట్టి రౌడీజం చేశారు. చాలా వందల వేల ఫేక్ ఓట్లు వేశారు, ఘోరమైన రిగ్గింగ్ జరిగిందని వాళ్ళు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఏకంగా ఆమె నిన్న ఒక పోలింగ్ బూత్ వద్ద నిరసన దిగింది. ఎందుకంటే మా ఇంట్లో ఒక ముసలావిడ చనిపోతే ఆమె పేరు మీద కూడా ఓటు అక్కడ నమోదైందంట. అది ఎవరేశారు? ఇంకొక 13 ఏళ్ల బాలిక, ఒక ముస్లిం వర్గానికి చెందిన ఒక బాలిక అక్కడ ఓటు వేయడానికి పోతే అక్కడ బీఆర్ఎస్ ఎలక్షన్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న పవన్ గౌడ్ ఆమెను అడ్డు చెప్పడం జరిగింది. అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ వాగ్వాదం జరిగింది. పవన్ గౌడ్ ను అడ్డగోలుగా బూతులు తిట్టారని కూడా మనకు సమాచారం వస్తుంది. అయితే దాదాపు 400 బూతులలో ఒక్కొక్క బూత్ దగ్గర కనీసం 100 ఓట్లు రిగ్గింగ్ జరిగాయి. ఈ లెక్కన చూసుకుంటే 40,000 ఫేక్ ఓట్లు పడ్డాయి అనేది బీఆర్ఎస్ నేతల, బీఆర్ఎస్ కార్యకర్తల ఒక వాదన వినిపిస్తుంది. మరి రిగ్గింగ్ జరిగిందా, అక్కడ వాళ్ళ అనుచరులతోటి రౌడీజం చేశారా అంటే మనం నిన్న టీవీలో కూడా చూసాం, యూట్యూబ్ లో కూడా చూసాం. వాళ్ళ తండ్రి ఎవరైతే చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నాడో ఆయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తలపైకి దాడికి తీయడం జరిగింది. అయితే ఫైనల్ గా ఎగ్జిట్ పోల్స్ లో రిగ్గింగ్ జరిగిందా, ఫేక్ ఓట్లు జరిగినా అవన్నీ పక్కా పెడితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అని మనకు క్లియర్ గా అర్థమవుతుంది. అయితే ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరికీ ఒక క్వశ్చన్ ఏంటంటే జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలవబోతుందా? పాయింట్ 1. పాయింట్ 2, నిజంగా అక్కడ రిగ్గింగ్ జరిగిందా, ఫేక్ ఓట్లు ఎక్కువ నమోదయ్యాయా, దీని గురించి చెప్పాలి. ఇంకొక విషయం ఏంటంటే ఓవరాల్ గా 48% ఓటింగ్ అక్కడ పోలింగ్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా తెలుగు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.